నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బేసికల్గా నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. నా ప్రొఫెషన్ నేను చూస్తాను. ఒక సర్ప్రైజ్ ఇన్సిడెంట్ అయింది నాకు. నేను నా బర్త్డే చేసుకుని నా మీటింగ్ అంతా అయిపోయినాక ఇంటికి వస్తూ ఉంటే నేను నా కారు చెడిపోతే లిఫ్ట్ అడిగాను. ఆటో అతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అయితే నేనేమన్నానంటే, బాబు అతన్ని మనం గుద్దినట్టున్నాం, అది ఎవరు తప్పో నేను చెప్పను, అది నీ తప్ప వాళ్ళ తప్ప అని ముందు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద అని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇది ఎప్పుడు 98, 97 ఆ ప్రాంతంలో, 1997. హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే, ఇది మెడికో లీగల్ కేసు సార్, ఇది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ వాళ్ళు వచ్చి చేశాక అప్పుడు అడ్మిట్ చేసుకుంటా ఉంటే నేను అన్నాను, ఆయన సీరియస్ ఉంది, ఏమైనా అయితే చాలా డేంజరు, ప్రాణాపాయం ఉండే అవకాశాలు ఉన్నాయి, మాకు తెలియదు ఇదంతా, చేయండి అంటే వాళ్ళు వినిపించుకోకపోతే ఇంకా అట్లాగే ఉండి వేశాం. ఆ తర్వాత ఒక తీర్పు వచ్చింది ఒక కోర్టులో, ఇట్లాంటి కేసుల్లో ఇట్లా పోలీస్ వచ్చేదాకా ఆగకూడదు, కంప్లైంట్ రిజిస్టర్ చేసేదాకా ఆగకూడదు, ఇమీడియట్గా డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అప్పుడు చెప్పాలి, అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అవి ఇచ్చిన తర్వాత అవన్నీ ప్రాసెస్ ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి, అడ్మిట్ చేయించుకోవాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని. అంటే ఇప్పుడు ఏంటి, ఏదైనా సరే ఇట్లాంటి యాక్సిడెంట్లు ఉంటే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేయరు, మెడికల్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత అది మెడికో లీగల్ కేసు, కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడము, వాళ్ళు వచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా సరే యాక్సిడెంట్ అయితే మీరు భయపడకండి, ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి అడ్మిట్ చేయండి, మీకేం ప్రాబ్లమ్స్ రావు, మీ పేరు అడగరు, మీ మీద ఏమి కేసులు పెట్టరు. ఇది ఈ విధంగా మార్పు వచ్చింది. కాబట్టి నా రిక్వెస్ట్, ఇమీడియట్గా ట్రీట్మెంట్కి తరలించండి, ట్రీట్మెంట్కి స్టార్ట్ చేయండి, మీరేం భయపడద్దు, మీ బండి మీరు గుద్దారని కానీ, మీ బండి కింద పడిందని కానీ, మీ మీద కంప్లైంట్లు ఉండవు అని చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నేను ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, రోడ్స్ ఇండియా అని. ఇట్లా ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను, వర్రీ అవ్వద్దు, ఇలాంటి యాక్సిడెంట్లు అయితే ఇమీడియట్గా పోలీస్కి తరలించండి, హాస్పిటల్కి తరలించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీ మీద ఏం రాదు అని. అప్పుడు నాకు ఇట్లా గవర్నమెంట్ నుంచి నాకు ఈ చేసినందుకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఇట్లా అవేర్నెస్ ఈ రోజు కూడా రోడ్స్ ఇండియా అనే ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓ ద్వారా ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాను. ఇది 1993లో పెట్టిన ఎన్జిఓ, వాలంటరీ ఆర్గనైజేషన్ పేరు రోడ్స్ ఇండియా. ఆ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ రోజు దాకా చాలా ప్రోగ్రామ్స్ చేశాను, ఇంకా చేస్తాను కూడా. స్కూల్స్లోని, కాలేజెస్లోని ఈ విధంగా ప్రొపగండా చేస్తున్నాను, ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ రోజు దాకా కనీసం 300 నుంచి 400 ప్రోగ్రామ్స్ చేశాను. ఇంటర్ కాలేజీ ఈ క్విజ్ పెడతాను, డిబేట్ కాంపిటీషను, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషను, ఇంటర్ కాలేజీ, వాటికన్నిటికీ రోడ్ సేఫ్టీ మీద ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి చేస్తూ వచ్చాను.